బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేసేటువంటి యోచనలో రేవంత్ సర్కార్ ఉందనేటువంటి సమాచారం. ఇక సర్పంచులు, ఎంపీపీలను దీనికి సంబంధించి జెడ్పీ చైర్మన్ను కూడా ఎన్నుకునేటువంటి పరోక్ష విధానాన్ని తెచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23న జరిగేటువంటి కేబినెట్ భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని సమాచారం. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అధికారానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి అని కూడా సర్పంచులు అంటూ ఉన్నారు. 73, 74 ఆర్టికల్స్ ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ అమలు జరుగుతోంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు, చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు అనేది ఊహాగానాలు మాత్రమే అని కూడా అధికారులు అంటున్నారు. 3 అంచెల వ్యవస్థలో మార్పులు ఉండవని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పంచాయతీ అధికారులు అయితే మార్పులు ఉండవు, అది సాధ్యం కాదు, అది ఆ వ్యవస్థ అనేది వేళ్ళూనుకొని పోయినటువంటి వ్యవస్థ. ఒకవేళ దాని జోలికి వచ్చినా కానీ, దాన్ని ఏదైనా చేయాలని చూసినా కానీ ప్రజల నుంచి కావచ్చు, లేకపోతే చాలా వరకు వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట. ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించబోతుంది అనేటువంటి మాట, జాతీయ నాయకత్వం కూడా అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అంటూ ఒక రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 73 ఆర్టికల్ 73, 74 బల్వంతరాయ మెహతా కమిటీ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ పంచాయతీరాజ్ సంస్థను తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో 5 అంచెల వ్యవస్థను తీసుకొచ్చారో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా అమల్లో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా సర్పంచులు కానీ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఏదైతే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే అధికారం ఉంది. ఇక్కడ ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే అధికారం లేదు, మాకు ఓటు హక్కు కల్పించేటట్టు పలు సంవత్సరాలుగా పంచాయతీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదంటూ పంచాయతీ అధికారులు గతంలో కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ప్రచారం మాత్రమే, ఊహాగానం మాత్రమే అంటూ ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే 73, 74 ఆర్టికల్స్ సవరించాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే మాత్రమే పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అది తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిన పరిస్థితే ఉంటుంది. కానీ ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రద్దయ్యే పరిస్థితి లేదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ 73, 74 ఆర్టికల్లో సవరణలు తీసుకొస్తే సర్పంచులు ఎంపీలను ఎన్నుకోవడం, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే విధానం తీసుకువస్తే అది పరోక్ష విధానం అవుతుంది. ఇప్పుడు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నేరుగా జరుగుతున్నాయి, ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి, పార్టీ గుర్తుల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అది లేకుండా ఏదైతే పంచాయతీ సర్పంచులు, ఎంపీపీల ఎన్నుకునే విధానం తీసుకొస్తే అది పార్టీల పరంగా కూడా భిన్నాభిప్రాయాలు వస్తాయి, పార్టీల పరంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు గుర్తులు ఉండవు, కేవలం స్థానికంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తుల మీదనే అభ్యర్థులు పార్టీల పరంగా గెలవడం జరుగుతుంది. అయితే ఈ పార్టీ నుంచి ఈ అభ్యర్థి గెలిచారని అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. సాధారణంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనేది పార్టీ మీ గుర్తుల మీద పోటీ చేస్తారు. వారికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే స్థానిక సంస్థల ద్వారా ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే హక్కు అధికారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీ సర్పంచులు, గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఓటేసే హక్కు అధికారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అదేవిధంగా సర్పంచులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించండి అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది మురళి. అయితే ప్రధానంగా ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో చట్ట సవరణ చేస్తేనే సాధ్యమవుతుందంటూ ఇప్పటికే పంచాయతీరాజ్ నిపుణులు, అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ అనేది ఒక ఊహాజనిత వార్త అంటూ పంచాయతీరాజ్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. మరోపక్క
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ విధానాన్ని రేవంత్ సర్కార్ వ్యతిరేకించే అవకాశం లేదంటూ ఇప్పటికే రాజకీయ పార్టీల నుంచి ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు అనే విషయం సుస్పష్టమైన అంశం అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ రద్దు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో రాజకీయ నిరుద్యోగులు పెరుగుతారు, పదవుల భర్తీ కూడా సమస్యలు అవుతాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 మంది ఉంటారు. ఎంపీటీసీలు కూడా ఒక్కొక్క మండలానికి దాదాపు 6 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఎంపీటీసీలకు జెడ్పీటీసీల పదవులు భర్తీ చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి వాటిని రద్దు చేయడం కూడా సాధ్యం కాదంటే ఇప్పటికే ఒక అంచనా ఉందంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు మురళి. రైట్, అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటి మాట, ఎలాగో రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఆయనతో చర్చిస్తారా అనేటువంటి ఒక ఊహాగానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థకు సంబంధించి ఎన్నో మార్పులు చేర్పులు చేయాలని గతంలో కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది సాధ్యం కానటువంటి సిచ్యువేషన్. అలాగే ఒకవేళ ఇక్కడ అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం కిందకి వస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా ఒక ఇంత క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటికే వస్తున్నటువంటి అడపదడప ఇష్యూస్లో కూడా జాతీయ స్థాయిలో కూడా వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి బేరీజ్ వేసుకుంటే గ్రామాన కూడా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటి బేరీజ్ వేసుకుంటే ఈ స్థాయి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక విమర్శగా ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అనేది ఒక ఊహాగద్యనితం అంటూ ఇప్పటికీ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వ్యతిరేకించే అవకాశాలు దాదాపు ఉండవు. ఎందుకంటే బల్వంతరాయ మెహతా కమిటీ ద్వారా ఏదైతే 73, 74 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. ఏదైతే అమల్లోకి వచ్చిన నేటి నుండి ఆయా రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లో వస్తుంది. ప్రధానంగా సర్పంచుల అంశం మాత్రమే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంది, కేవలం సర్పంచులకు మాత్రమే లేదు. ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఉన్న అధికారాలు కూడా సర్పంచులకు ఇవ్వాలని కోరుతున్నారు. మరో విధంగా మరో పక్క గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా తమకు ప్రత్యేకంగా ఒక సీటు ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ సర్పంచులకు రిజర్వేషన్ ఉన్న చోట కూడా ఏదైతే బడా నాయకులు ఏదైతే సర్పంచులకు కుర్చీ ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం లేదు. రేవంత్ రెడ్డి అలా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదంటూ స్థానికంగా ఉన్న పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో వేల మందికి ఈ ఏదైతే రాజకీయ పదవులు వస్తాయి ఆ రాజకీయ పదవులు రద్దు చేసే పరిస్థితి దాదాపు ఉండదు. ఎందుకంటే సర్పంచులు ఎంపీపీలను ఎన్నుకుంటే ఎంపీపీలు ఏదైతే జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే విధానం అనేది పరోక్ష విధానం. ఇది ఏదైతే 1956 చట్టానికి ముందు అమలే ఉన్నది, ఆ చట్టం ఇప్పుడు మళ్ళీ అమలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించే పరిస్థితి లేదు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పంచాయతీరాజ్ నిపుణులు కానీ పంచాయతీ అధికారులు కానీ 73, 74 ఆర్టికల్ ద్వారా ఏర్పడిన గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఎంపీటీసీ వ్యవస్థ, జెడ్పీటీసీ వ్యవస్థ కొనసాగుతుంది. ఇది కేవలం ఊహాజనితంగా ప్రచారాలు నడుస్తున్నాయి తప్ప వాస్తవం కాదంటూ ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కానీ ఈ నిర్ణయానికి కానీ పూనుకుంటే గ్రామాన కావచ్చు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని అయితే క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం దీనికి సంబంధించి క్లారిటీగా చెప్తున్నారు, ఇది సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది, ఇదంతా కూడా ఊహాగానమే అని కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒకంత జోరుగా ఎందుకు ప్రచారం జరుగుతుంది అనేటువంటి మాట. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేసేటువంటి యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందనేటువంటి ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. సర్పంచులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేటువంటి పరోక్ష విధానాన్ని తెచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అధికారులు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి, సాధ్యం కాని అంశాన్ని ఊహాభరితమైనటువంటి అంశాన్ని ఎక్కడా కూడా దీనికి సంబంధించి ప్రచారం చేయొద్దని కూడా చెప్తూ ఉన్నారు. కానీ గ్రామాన దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. పంచాయతీరాజ్ అధికారులు అయితే కొట్టిపారేస్తున్నారు ఈ అంశాన్ని.